శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఏకగ్రీవంగా సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్తో పాటు కింగ్ నాగార్జున నటన గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. దీపక్ పాత్రలో నాగార్జున మెరుపులు, కుబేరలో నాగార్జున దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పాత్ర టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ లీగ్ హీరోలలో ఒకరైన నాగార్జున ఇలాంటి ఒక సినిమాలో పాత్రను ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకోవడమే ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్. అంతేకాదు, తన రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడి గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు. ఈ సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా నాగార్జున నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల లాంటి సున్నితమైన దర్శకుడు క్రైమ్ డ్రామాతో ముందుకు వస్తే ఆయనను ప్రోత్సహించడమే కాకుండా తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను కూడా నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు. ఒక రకంగా ఆయన మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చేశారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో రెస్పాన్స్ ప్రేక్షకులకు, విమర్శకులు, అభిమానుల నుంచే కాకుండా సోషల్ మీడియాలో కూడా నాగార్జున పాత్రకు ఎనలేని స్పందన వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలో నాగార్జున నటించడం, అనడం కన్నా జీవించారు అంటేనే సరిపోతుంది. శేఖర్ కమ్ముల సినిమాలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించారు. కత్తిమీద సాము లాంటి నటన. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలు నటించడం నిజంగా కత్తిమీద సాము లాంటి విషయం. అయినప్పటికీ నాగార్జున తన నటనతో కొన్ని సన్నివేశాలలో కళ్ళతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అని ప్రశంసలు కురుస్తున్నాయి.